ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో మరియు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. వాటి యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో మనం ప్రస్తుతం తిరుమలలో దర్శనాల యొక్క వివరాలను గురించి, అలాగే కేవలం ఆన్లైన్లోనే కాదు తిరుమల మరియు తిరుపతిలో కూడా ప్రతిరోజు విఐపి బ్రేక్ దర్శనం టికెట్లను టీటీడీ వారు కేటాయిస్తున్నారండి. వాటి యొక్క పూర్తి వివరాలను గురించి, అలాగే భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనం వివరాలను గురించి కూడా తెలుసుకుందాం. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్న అంటే మే 12వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 80,001 మంది భక్తులు దర్శించుకున్నారండి. అందులో స్వామివారికి మొత్తం 24,307 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. నిన్నటి రోజున తిరుమలలోని శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 3,25,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారండి. ప్రస్తుతం టికెట్స్ లేకుండా నేరుగా వెళ్ళే దర్శనానికి 8 నుంచి 10 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే తిరుపతిలో ఇచ్చే సర్వ దర్శనం టికెట్లను తీసుకొని దర్శనానికి వెళ్ళే భక్తులకు దర్శనానికి 4 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే 300 రూపాయల దర్శనం వారికి మరియు 500 రూపాయల దర్శనం వారికి దర్శనానికి 3 గంటల సమయం అనేది పడుతోంది. ఈరోజు కూడా చిన్నపిల్లల ఇన్ఫాంట్ దర్శనం అనేది ఉందండి. ఎలక్షన్ల కారణంగా ఇన్ఫాంట్ దర్శనాన్ని ఏమైనా క్యాన్సిల్ చేశారా అని కొంతమంది భక్తులు అడిగారు. అదేమీ లేదండి. ఈరోజు కూడా దర్శనాలు అనేవి యథావిధిగా జరుగుతాయి. సుపదం ఇన్ఫాంట్ దర్శనానికి ఈరోజు 1.5 గంట సమయం అనేది పడుతుంది. అలాగే విఐపి బ్రేక్ దర్శనం టికెట్లను కలిగి ఉన్న భక్తులకు దర్శనానికి 1 గంట సమయం అనేది పడుతోంది. దీన్ని బట్టి తిరుమలలో ప్రస్తుతం భక్తుల యొక్క రద్దీ అనేది సాధారణంగా కొనసాగుతోందండి. మొన్న నిన్న శని ఆదివారాలు కాబట్టి రద్దీ ఎక్కువగా ఉండేది. ప్రస్తుతం సోమవారం కాబట్టి ఇక రద్దీ తగ్గుముఖం పడుతుందండి. సోమవారం నుంచి గురువారం వరకు రద్దీ అనేది తగ్గుతుంది. మళ్ళీ తిరిగి శుక్ర శని ఆదివారాలలో తిరుమల కొండపైన భక్తుల రద్దీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం అయితే కొండపైన రద్దీ సాధారణంగా ఉంది. అలాగే ఈ వేసవి సెలవులు కాబట్టి ఎండలు ఎక్కువగా ఉన్న కారణంగా వేడి ఎండ అనేది కొండపైన కూడా చాలా ఎక్కువగా ఉందండి. భక్తులు దీనికి తగిన జాగ్రత్తలు తీసుకుని దర్శనానికి వెళ్ళవలసిందిగా మనవి. ఇకపోతే కేవలం ఆన్లైన్లోనే విఐపి దర్శనం టికెట్లు విడుదల చేస్తారా అండి? తిరుపతిలో ఇచ్చే అవకాశం ఉందా లేదా తిరుమల కొండపైన ఇస్తారా? ఎందుకంటే ఆన్లైన్లో 2 నెలల ముందే విడుదల చేసేస్తున్నారు. బుకింగ్ కష్టంగా ఉంది. ఆఫ్లైన్లో అక్కడికక్కడే విఐపి టికెట్స్ ఇస్తారా? వాటి యొక్క పూర్తి వివరాలను తెలియజేయమని చాలామంది భక్తులు అడుగుతున్నారండి. వాటి యొక్క వివరాలను ఇప్పుడు మీకు తెలియజేస్తాను. కేవలం ఆన్లైన్లోనే కాకుండా తిరుమల మరియు తిరుపతిలో కూడా ప్రతిరోజు విఐపి బ్రేక్ దర్శనం టికెట్లను టీటీడీ వారు కేటాయిస్తున్నారండి. ముందుగా తిరుమల కొండపైన జేఈఓ ఆఫీస్లో ఉదయం 8 గంటల నుంచి ప్రతిరోజు కూడా విఐపి బ్రేక్ దర్శనం టికెట్లను టీటీడీ వారు కేటాయిస్తారు. కనుక మీకు విఐపి బ్రేక్ దర్శనం టికెట్లు కావాలి అనుకుంటే కనుక మీరు ఉదయాన్నే 8 గంటలకు టికెట్లు కేటాయిస్తారంటే మీరు 6 గంటల నుంచి క్యూ లైన్లో ఉండటం మంచిదండి. తిరుమల కొండపైన జేఈఓ ఆఫీస్కి వెళ్తే ఉదయం 8 గంటల నుంచి మీకు టికెట్లు అనేవి కేటాయిస్తారు. వాటిని తీసుకొని మీరు విఐపి బ్రేక్ దర్శనానికి వెళ్ళగలరు. ఈ విఐపి బ్రేక్ దర్శనం టికెట్ల యొక్క ధర అనేది ఒకరికి 10,500 రూపాయలండి. ఎంతమంది వెళ్ళదలుచుకుంటే అంతమంది డబ్బులు పే చేసి ఈ విఐపి బ్రేక్ దర్శనం టికెట్లను తీసుకోవచ్చు. ఈ టికెట్ తీసుకోవడానికి డబ్బులతో పాటు మీ యొక్క ఆధార్ కార్డు కూడా ఖచ్చితంగా ఉండాలండి. ఈ విఐపి బ్రేక్ దర్శనం టికెట్లు తీసుకున్న భక్తులకు స్వామివారిని తిరుమలలో మొదటి గడప నుంచి అంటే అతి దగ్గర నుంచి దర్శనం చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. ఈ విఐపి బ్రేక్ దర్శనం అనేది ఎప్పుడూ కూడా 1 గంట లేదా గంట లోపే అయిపోతుందండి. ఎక్కువ వెయిట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇక తిరుపతిలో ఇప్పుడు కొండపైన ఎక్కడ ఇస్తారో చెప్పాను కదా. తిరుపతిలో అయితే తిరుపతి ఎయిర్పోర్ట్ విమానాశ్రయంలో శ్రీవాణి విఐపి బ్రేక్ దర్శనం టికెట్లను కేటాయిస్తారండి.
ఈ తిరుపతిలో కేటాయించే దర్శనం టికెట్లు అనేవి కేవలం ఎయిర్పోర్ట్లో ఫ్లైట్లో ప్రయాణించిన వారికి మాత్రమే కేటాయిస్తారు. కాబట్టి అదే తిరుమల కొండపైన జేఈఓ ఆఫీస్లో అయితే ఎవరైనా కూడా ఒక మనిషికి 10,500 రూపాయలు పే చేసి విఐపి బ్రేక్ దర్శనం టికెట్లను తీసుకొని స్వామివారిని దర్శించుకోవచ్చు. ఇప్పుడు భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన వివరాలను తెలుసుకుందాము. ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయి. ఒక భక్తుడు, మేడం 300 రూపాయల దర్శనం టికెట్లు ఏ టైం నుంచి స్టార్ట్ చేస్తారో తెలుపగలరు అని అడిగారండి. ఇక్కడ టైమింగ్స్ స్టార్ట్ చేయడం అంటూ ఏమీ లేదండి. ఇవి ఆన్లైన్లో విడుదల చేసే టికెట్లు. మీరు ఏ టైంకి వెళ్ళాలనుకుంటున్నారో ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకునేటప్పుడు టైం స్లాట్ కూడా మీరే సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే విఐపి బ్రేక్ దర్శనం టికెట్ యొక్క అమౌంట్ ఎంత ఉంటుంది మేడం అని అడిగారండి. విఐపి బ్రేక్ దర్శనం టికెట్ల యొక్క ధర అనేది ఒకరికి 10,500 రూపాయలు. అలాగే ఇంకొకరు 68 ఏళ్ల వాళ్లకు స్పెషల్ దర్శనం ఏమైనా ఉందా అని అడిగారండి. ఉందండి. ప్రతి నెల చివరి వారంలో ఆన్లైన్లో సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్లను విడుదల చేస్తారండి. 65 లేదా 65 ఏళ్ల పైబడిన వయస్సు ఉన్నవారు ఈ సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్లను బుక్ చేసుకోవచ్చు. ఇవి ఆన్లైన్లో ఫ్రీగా బుక్ చేసుకోవచ్చండి. వీటికి అమౌంట్ ఏమీ ఉండదు. మీకు 68 ఏళ్ళు అంటున్నారు కాబట్టి మీరు ఈ సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్లను బుక్ చేసుకొని స్వామివారిని దర్శించుకోవచ్చు. ప్రస్తుతం జూలై నెల వరకు సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్లను ఆన్లైన్లో విడుదల చేసేశారు. అన్నీ కూడా ఫుల్ అయిపోయాయి. తదుపరి ఆగస్టు నెలకు సంబంధించిన సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్ల కోటా విడుదల గురించి టీటీడీ వారి నుంచి సమాచారం అనేది వచ్చిన వెంటనే నేను ముందుగా మన ఛానల్లో మీకు తెలియజేస్తాను. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఇలా ఏవైనా సందేహాలుంటే గనక మన ఛానల్ కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అయ్యి మీ యొక్క సందేహాలను నాకు డైరెక్ట్గా మెసేజ్ చేయగలరండి. నేను వాటికి రిప్లై ఇస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.